హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా ఈజీగా. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు కుకింగ్ వీడియో అయితే చూస్తున్నారు కదండి, రొయ్యల ఫ్రై అనమాట. సో ఇలా ఈజీగా ఎటువంటి మసాలా పౌడర్స్ యూజ్ చేయకుండా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా ఈ రొయ్యల ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ని అయితే చూసేద్దామండి. చూస్తున్నారు కదండి, కారం, నేనైతే ఒక స్పూన్ కారం, అలాగే పసుపు, ఉప్పు, పెద్ద ఉల్లిపాయ చిన్నగా స్లైస్గా కట్ చేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా తీసుకున్నాను, అలాగే గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీరని తీసుకున్నానండి. సో మరి లేట్ చేయకుండా ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకోండి, స్టవ్ ఆన్ చేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో చూసుకొని మీరు వేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకోవాలండి. సో నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఎడిటింగ్లో ఈ బ్లాక్ స్క్రీన్స్ రిమూవ్ అవ్వలేదండి. రివర్స్ చేస్తున్నా కూడా రిమూవ్ అవ్వలేదు. సో అందుకే ఇలా వస్తుంది. తర్వాత ఎప్పుడైనా చూసి ఎలాగా వీటిని రిమూవ్ చేయాలో చూసి చేసుకోవాలండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. సో స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అవ్వాలండి. మెత్తగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకొని, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నేను దీంట్లో ఫ్రాన్స్ అంటే రొయ్యలు యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే ఫ్రాన్స్ అనేవి దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో కొంచెం లైట్గా ఇవి కుక్ అయిన తర్వాత మీన్స్ ఒక 2 మినిట్స్ అలా మీన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఈ ఫ్రాన్స్కి ఈవెన్గా కలుపుకోవాలండి. ఈవెన్గా అంటే మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి, బాగా పట్టాలన్నమాట ఫ్రాన్స్కి. అలా పట్టిన తర్వాత నేను దీంట్లో పసుపు, కారం, అలాగే మన టేస్ట్కి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి. చూసారు కదండి, కొంచెం పసుపు వేసాను, అలాగే కారం ఇంకా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చూసారు కదండి, పసుపు, కారం, ఉప్పు అన్నిటిని చక్కగా యాడ్ చేసుకొని మనకు కావాల్సినంత బాగా ఈవెన్గా కలుపుకోవాలండి. అంటే ముక్కలకి బాగా పట్టాలి. సో అలా కలుపుకున్న తర్వాత నేనైతే 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ వేసేసి వీటిని చక్కగా కుక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో బాగా దగ్గర పడే వరకు వీటిని మనం కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, బాగా దగ్గర పడింది. ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు కావాల్సినంత కారం సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా దీంట్లో యాడ్ చేసుకోండి. ఈ టైంలో యాడ్ చేసుకుంటే బాగా గ్రేవీకి ఇంకా బాగా పట్టిద్ది అనమాట. సో మేమైతే సాల్ట్ ఎక్కువ తినమండి. సో సాల్ట్ మీరు కూడా
చాలా వరకు అవాయిడ్ చేయండి. సో అంత మంచిది కాదనమాట హెల్త్‌కి. నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని బాగా మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మీరు గమనించినట్టయితే నేను ఎటువంటి గరం మసాలా గానీ, లేకపోతే ధనియా పౌడర్ గానీ ఇవేమీ వేయలేదు. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసి వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఫ్రై అయితే పప్పు చారులోకి లేకపోతే రసంలోకి చాలా బావుంటుందనమాట. సో, నాకైతే కొంచెం కారం తక్కువ అనిపిచ్చింది. అందుకే ఇంకొంచెం కారాన్నయితే యాడ్ చేసుకుంటున్నానండి నేనిక్కడ. చూసారు కదండీ! యాడ్ చేసేసుకున్నాను. అలాగే కలుపుకుంటున్నాను గూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బావుంటుంది ఈ రెసిపీ అనేది. సో, ఇప్పుడైతే కాసేపు అలాగే సిమ్‌లో గానీ, కొంతమంది సిమ్‌లో పెట్టుకుంటే ఇంకా బాగా టేస్ట్ వచ్చిద్ది. కాకపోతే కొంచెం త్వరగా అవ్వాలంటే కొంచెం హైలో పెట్టేసుకోండి. హైలో పెట్టేసుకొని బాగా దగ్గరయ్యే వరకు కలుపుతా ఉండండి ఫ్రెండ్స్. ఎంతవరకు అంటే ఇది కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట. సో, రెడ్డిష్ కలర్‌లో వస్తుంది. చూసారు కదండీ! ఇక్కడ చూపించినట్టు ఇలా రెడ్డిష్ కలర్‌లో వస్తుందనమాట. సో, అంతవరకు మాడకుండా జాగ్రత్తగా మనం కలుపుకుంటూ ఉండాలి. సో, ప్రిపేర్ అయిపోయిందండి. యమ్మీ చాలా మంచిగా క్రంచీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదండీ! ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఎటువంటి పౌడర్స్ యూజ్ చేయకుండా నేనైతే ప్రిపేర్ చేశానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. లాస్ట్‌లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో, మరి నేను చేసిన ఈ కుకింగ్ రెసిపీ మీకు నచ్చితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్‌ని షేర్ చేయండి. నా వీడియోస్ మీకు తప్పకుండా నచ్చుతాయనుకుంటున్నానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.